హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో గోధుమ పిండి బెల్లంతో తీపి బొండాలను ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. వీటిని మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినేవాళ్ళము. 90 కిడ్స్ తీపి జ్ఞాపకము. టీ టైం స్నాక్స్గా కానీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అయినా పిల్లలు ఏదైనా స్వీట్ కావాలని అడిగినప్పుడు అప్పటికప్పుడు ఈ రెసిపీని ట్రై చేసి పిల్లలకు పెట్టేయవచ్చు. ఎంతో ఇష్టంగా తినేస్తారు. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇంక లేట్ చేయకుండా ఈ తీపి బొండాలను ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ మనం 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాం కాబట్టి 1/2 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఒకవేళ తీపి తగ్గించి తీసుకోవాలి అనుకుంటే ఇంకొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు. ఇక్కడ నీళ్ళైతే ఎక్కువ పట్టవండి. 1/2 కప్పు బెల్లానికి 1/4 కప్పు నీళ్ళు అయితే మనకి కలుపుకోవడానికి కరెక్ట్గా సరిపోతాయి. ఇక్కడ పాకం అయితే ఏమీ రావాల్సిన పని లేదు. ఇలా బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం కరగగానే స్టవ్ ఆపేసి ఇలా వేరొక గిన్నె పెట్టుకొని ఇందులోకి స్ట్రైనర్ ద్వారా ఈ బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవటం వలన ఏవైనా నలకలు ఉంటే పోతాయి. ఈ బెల్లం సిరప్ని ఇప్పుడు పూర్తిగా కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ, అంటే ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వను వేసుకోవాలి. ఇలా రవ్వను వేసుకోవటం వలన బోండాలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను నెయ్యిని వేసుకోవాలి. దీని ప్లేస్లో మీరు నూనెనైనా వేసుకోవచ్చు. అలాగే చిటికెడంతా సాల్ట్ని వేసుకోవాలి. ఏ స్వీట్లోకైనా కొంచెం సాల్ట్ని వేసుకోవటం వలన టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఈ బేకింగ్ సోడా ప్లేస్లో మీరు బేకింగ్ పౌడర్నైనా వేసుకోవచ్చు. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని ఈ బెల్లం సిరప్లోకి ఈ పిండి అంతా చక్కగా మిక్స్ అయ్యేలాగా బాగా నీట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పిండి అనేది ఇలా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మరలా 1/2 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని మరలా బాగా నీట్ చేసుకొని మూత పెట్టేసి ఆరకుండా ఒక 1/2 అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇలా రెస్ట్ ఇవ్వటం వల్ల పిండి అయితే చక్కగా నానుతుంది. ఇక్కడ చూడండి, 1/2 అవర్ తర్వాత మూత తీసి చూస్తే రవ్వ అయితే చక్కగా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని పిండి అయితే గట్టిపడింది కదా. మన కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. పిండిని అయితే బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజుగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇక్కడ మన చేతికి నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని పిండి ముద్దలో నుంచి ఇలా కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇక్కడ బాల్స్ కావాలంటే మీరు కాస్త పెద్దగా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా మీడియం సైజులో అయినా చేసుకోవచ్చు. ఇవి ఆయిల్లో వేశాక సైజ్ అయితే ఇంకాస్త పెరుగుతాయి. దాన్ని గుర్తుంచుకొని దాన్ని బట్టి సైజెస్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నాకు 1 కప్పు గోధుమ పిండికి అయితే 14 బాల్స్ అయితే అయ్యాయి. ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు నైఫ్ తోటి ఇలా అడ్డంగా నిలువుగా మధ్యలో అయితే ఘాట్లు పెట్టుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో బాల్స్ అన్నిటికీ ఇలా అడ్డంగా నిలువుగా నైఫ్ తోటి ఘాట్లు పెట్టేసుకొని ప్లేట్లో రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఇలా కడాయిలో ఆయిల్ని అయితే వేడి చేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ ఇక్కడ వేడెక్కకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం రెడీ చేసుకున్న బాల్స్ని అయితే ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోండి. ఆయిల్లో అన్నిటినీ ఒక్కసారిగా వేయకండి. ఇలా ఆయిల్కి సరిపడా మాత్రమే కొన్ని బాల్స్ని మాత్రమే వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసిన వెంటనే కదిలించకుండా 1 or 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి కూడా ఇలా నిదానంగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎలా పడితే అలా తిప్పారంటే పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయొద్దు. త్వరగా కలర్ వచ్చేసి లోపల పిండి అనేది సరిగా వేగదు. అందుకనే వీటిని ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా చక్కటి కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకొని ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అలాగే మిగిలిన బాల్స్ను కూడా వేసే ముందు ఒకసారి స్టవ్ ఆపేసి 1 మినిట్ పాటు అలా వదిలేయండి. కొంచెం వేడి తగ్గిన తర్వాత మిగిలిన బాల్స్ను కూడా వేసేసి సేమ్ ఇదే ప్రాసెస్లో లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి అయితే తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా గోధుమ పిండి బెల్లంతో తీపి బొండాలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినేవాళ్ళము. 90 కిడ్స్ తీపి జ్ఞాపకాలు. వీటిని ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక 8 కంటైనర్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఈవినింగ్ టైం టీ టైం స్నాక్స్గా కానీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అయినా చేసి పెట్టేయవచ్చు. ఇది స్నాక్గానే కాదు, దేవుడికి ఫెస్టివల్స్ అప్పుడు నైవేద్యంగా కూడా చేసి పెట్టేయవచ్చు. వీటిని చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు, చాలా త్వరగా ఈజీగా చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ క్రిస్పీ గోధుమ పిండి బెల్లం బొండాలను ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.
కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.